హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కోత మొదలైందా, మరి పతనం పాతాళం దాకా కొనసాగేనా, లేదా నిఫ్టీ పరిస్థితి ఏంటి, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే చిల్లుగార, కోడిచారు లాంటి ఫార్మా కంపెనీ ఏది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయమేనా, ఆ పర్టికులర్ ఫార్మా కంపెనీ యొక్క ఓవర్వ్యూ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే న్యూస్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఎల్ఎన్టీ టెక్నాలజీకి సంబంధించిన Q3 ఎర్నింగ్స్ వచ్చినాయి, అవి ఎలా ఉన్నాయి. అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, టాటా మోటార్స్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో ఇవన్నీ చూస్తూ సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్ సంబంధించిన Q3 ఎర్నింగ్స్ వచ్చినాయి, అవి ఎలా ఉన్నాయో చూసే ముందు సో ఇక్కడ టిక్కర్ టైప్లో ఓవర్వ్యూ చూద్దాం. కరెంట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ది ఇంట్రెన్సిక్ వాల్యూ. సో గుడ్ విల్ ఉంది, గ్రోత్కి ఆస్పెక్ట్ ఉన్న కంపెనీ గ్రో అవుతూ ఉంది. సో కాబట్టి కన్సిస్టెన్సీ చూపిస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి కంపెనీ యాక్చువల్ వాల్యూ కన్నా కరెంట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అట్లాగే స్టాక్ అనేది ఎఫ్డీతో కంపేర్ చేస్తే బెటర్ రిటర్న్సే ఆఫర్ చేసింది. అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బ్యాంక్ ఎఫ్డీతో కంపేర్ చేస్తే మంచి రిటర్న్సే వచ్చినాయి అనమాట. అలాగే డివిడెంట్ ఆఫర్ చేయట్లేదు, దట్ ఈస్ ఫైన్. డివిడెంట్ ఆఫర్ చేయకుండా కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి అంటే ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్దర్గా కంపెనీని గ్రో చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా వీళ్ళు ఓకే. కాబట్టి డివిడెంటే ఇచ్చే కంపెనీసే నేను పిక్ చేస్తాను అని చెప్పి ఆల్వేస్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అంటాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. అలాగే ఎల్ఎన్టీ టెక్నాలజీస్కి ఒక ఆర్డర్ వచ్చింది. సో ఈవీ డీల్ ఫ్రమ్ యుఎస్ ఆటో. సో దీనికి సంబంధించిన అప్డేట్ మీరు ఇక్కడ టిక్కర్ టైప్లో చూడొచ్చు. ఇలా స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎల్ఎన్టీ టెక్నాలజీస్ అనే కాదు, ఇతరత స్టాక్స్ మీకు నచ్చిన స్టాక్స్ యొక్క బేసిక్ థింగ్స్ చూడాలి అని అంటే కనుక టిక్కర్ టైప్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే పిన్నుడ్ కామెంట్లో లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను, మీరు క్లిక్ చేసి ఫ్రీగా మీకు నచ్చిన కంపెనీ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ టిక్కర్ టైప్ అనేది మీకు బెనిఫిట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ యొక్క Q3 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక చూడండి, రెవెన్యూ కంపారిజన్. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్ ఎలా ఉంది అని చేసే కంపారిజన్ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ 20% అప్పు, సో మంచి విషయం. ప్యాడ్ చూస్తే కనుక ఇయర్ ఆన్ ఇయర్ 33% అప్ అనమాట. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఒక్కసారి మనకి టెక్నికల్గా ఏం జరిగింది అని చార్ట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం సో 7% పైగా డ్రాప్ ఉంది. రైట్, గైడ్ లైన్స్లు బాగోలేదా, ఇదా అదే అని చూడొద్దు అనమాట. సహజం, స్టాక్ మార్కెట్లో రిజల్ట్స్ అన్నీ బాగున్నా కూడా పడిపోవడం సహజం. పడిపోయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్కి తక్కువగా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు అని చెప్పి మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యి గైడ్లైన్స్లు బాగున్న సందర్భాల్లో కూడా 5 to 8% స్టాక్స్ పడ్డ సందర్భాలు కొల్లలన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని పాజిటివ్ మూమెంట్, నెగిటివ్ మూమెంట్, ఈ రిజల్ట్స్ ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనే గ్యారంటీగా మనం చెప్పలేమన్నమాట. సో అన్ప్రెడిక్టబుల్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ రియాక్ట్ అవ్వచ్చు, క్వార్టర్ రిజల్ట్స్కి ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు, అంతే ఉండొచ్చు, పైకి కిందకి వెళ్ళి ఒక్కోసారి స్తబ్దుగా కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అలాంటి ప్రిడిక్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తాను. రిజల్ట్స్ అయితే బాగున్నాయి. సో ఈ క్వార్టర్ అనేది ఓవరాల్గా ఈ క్వార్టర్ అనేది కొంచెం ఐటీ సెక్టార్కి డల్ ఉంటుంది, కాబట్టి దట్ ఈస్ ఫైన్ అని చెప్పి చెప్తాను. ఎల్ఎన్టీ టెక్నాలజీకి సంబంధించిన థింగ్స్ అది. అయితే ఏంటంటే ఈ కంపెనీ రాడార్లో ఉంచుకోండి. కాకపోతే అట్ ప్రెజెంట్ ఏంటంటే ఐపీఈలో ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆపర్చునిటీ వస్తే కనుక ఇది మనం ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్లోకి వేసుకుందాము అని చెప్పి మరీ చెప్తాను. చూడండి, తర్వాత టాటా మోటార్స్ సంబంధించిన న్యూస్ అప్డేటు. సిఎన్జీ మార్కెట్లో గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఉంది, అరౌండ్ 97% ఉంది ఇయర్ ఆన్ ఇయర్ అని మేము అబ్జర్వ్ చేసామని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నారు. అందువల్ల సిఎన్జీ వేరియంట్ మోడల్స్ని 2 మోడల్స్ని, సో ఒకటి టిగార్ అండ్ టియాగో, సో వాటి వల్ల 40% సేల్స్ గ్రోత్ రేట్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా 1% to 6% గ్రోత్ అనేది వీళ్ళు చూసామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ 1 to 2 ఎలక్ట్రానిక్ వెహికల్ లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో టాటా మోటార్స్ యొక్క గైడ్లైన్స్లు బాగుంటాయి, రిజల్ట్సే బాగుండవు అనమాట. సరే, ఏదైనా కానీ సో టాటా మోటార్స్ సంబంధించిన న్యూస్ అప్డేట్ లాగా చూడమని చెప్పి చెప్తాను. చూడండి సార్, తర్వాత జుబిలెంట్ ఫుడ్కి సంబంధించి సో యుఎస్కి సంబంధించిన ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ని వాళ్ళు బెంగళూరులో రెస్టారెంట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. సో అంటే బెంగళూరులో ఫస్ట్ రెస్టారెంట్ అనమాట. సో మంచి విషయమే ఇది. సో మీరు చూస్తే కనుక అది కేఎఫ్సీ లాగే ఉంటుందన్నమాట చికెన్. సో వాళ్ళు లాంచ్ చేసే బ్రాండ్. ఏదైనా కానీ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనేది మంచి కంపెనీ, రైట్. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పీపుల్ కూడా సో ట్రెడిషనల్ థింగ్స్ వదిలేసి ఇట్లాంటి ఫుడ్స్ అన్నమాట
వెంపర్లాడుతూ ఉన్నారు కదా. సో కాబట్టి ఫ్యూచర్ ఉండొచ్చు అని చెప్పి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే మనం గతంలో కూడా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూస్ చూసామన్నమాట. సో అది ఫ్రెండ్స్ జుబిలెంట్ ఫుడ్ వర్క్ సంబంధించిన న్యూస్ అప్డేట్ లాగా చూడమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా కంపెనీ ఏంటి, దాని వివరాలు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయమా లేదా, ఆ విషయాల గురించి చూసే ముందు సో ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఛానల్ కింద డిస్క్రిప్షన్లో సపోజ్ నేను జెరోదా క్లిక్ చేస్తున్నాను. సో జెరోదా అంటే సో టాప్ మోస్ట్ బ్రోకర్ కదా మన ఇండియాలో. సో బ్రాండెడ్ బ్రోకర్. సో చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి అందులో కనుక మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్జిన్ అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడైనా టెంపరీగా కావాలి అని అంటే కనుక వాళ్ళు మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తారు, లోన్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని వాడుకోమంటాను. సో కాబట్టి జెరోదా, అబ్స్ట్రాక్స్, ఏంజల్ ఇట్లాంటి బ్రాండెడ్ బ్రోకింగ్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే భవిష్యత్తులో కూడా సేఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తాను. మన మనీ అనేది ఎక్కడికి పోవు, సో గ్యారంటీ ఉంటుంది అని చెప్పి చెప్తాను. అయితే మీ ఇష్టం, ఇక్కడ ఉన్న డిమాట్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి మీరు ఐడి పంపిస్తే కనుక మీరు లైఫ్ టైం నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్స్ మీరు లైఫ్ టైం ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఐడి క్రియేట్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి మీ ఐడిని. ఫ్రెండ్స్, మనం వెయిట్ చేస్తున్న ఫార్మా కంపెనీ ఏంటంటే అరబిందో ఫార్మా కంపెనీ. సో చూడండి, మనకి సేల్స్ గ్రోత్ చూసారంటే కన్సిస్టెన్సీ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్లో కన్సిస్టెన్సీ ఉంది, గ్రోత్ ఉంది. సో అలాగే నెట్ ప్రాఫిట్స్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే కనుక సో క్యాష్ రిజర్వ్స్ సూపర్గా ఉన్నాయి. సో అలాగే డెట్ కూడా ఉంది. సో దే ఆర్ రెడ్యూసింగ్ ద డెట్. సో ఇది పెద్ద విషయం ఏమి కాదు, వాళ్ళు క్లియర్ ఆఫ్ చేయగలుగుతారు. సో మంచి కంపెనీ, పెద్ద కంపెనీ కదా, వాళ్ళు క్లియర్ ఆఫ్ చేయగలుగుతారు. మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తాను. క్యాష్ ఫ్లో చూస్తే కనుక క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో కన్సిస్టెన్సీ ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెట్ క్యాష్ ఫ్లో, ఫ్రీ క్యాష్ ఫ్లోని జనరేట్ చేయగలిగారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒక్కసారి మనం పీ ఎంత ఉందని చూస్తే కనుక లక్రేటివ్గా ఉంది. 7 PE అని అంటే సో జోక్ కాదు కదా. సో లక్రేటివ్ అంటాను. ఒక్కసారి మనం పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే చూడండి, లో పీఈలో ఉన్న స్టాక్స్లో మనకి లక్రేటివ్గా కనిపిస్తుంది అరబిందో ఫార్మా అని. కాబట్టి మనకి ఫండమెంటల్గా సూపర్ అంటాను. సిఎంపీ కూడా లక్రేటివ్ అని చెప్పి చెప్తాను. సో టెక్నికల్గా లెవెల్స్ ఏంటి అనేది చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా యొక్క మంత్లీ చార్ట్ ఇది. సో 670లో ఉంది. ఫండమెంటల్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లో పీఈలో ఉంది కాబట్టి సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి 670లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు అని అంటాను. టెక్నికల్గా లెవెల్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు 601, 436 అనమాట. సో ఈ రేంజ్లో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అరబిందో ఫార్మాని అని అంటాను. మన పోర్ట్ఫోలియోలో 6-8% వెయిట్ వెచ్చించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంత లక్రేటివ్గా ఆపర్చునిటీ అనేది దొరకడం అనేది రేర్ ఆపర్చునిటీ. రిమైనింగ్ చిన్న చిన్న థింగ్స్, ఇష్యూస్ని వదిలేసి పక్కన పెట్టి ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంటాను. సో క్లియర్గా మీ క్యాపిటల్ తగ్గట్టుగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక సో నేను చెప్పాను కదా డీమ్యాట్ గ్రూప్ అని, దాంట్లో జాయిన్ అవ్వండి. సో నేను మెన్షన్ చేస్తాను, దానికి తగ్గట్టుగా మీ పోర్ట్ఫోలియోలో ఈ పర్టికులర్ స్టాక్ని డిఫరెంట్ లెవెల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి మరీ చెప్తాను. చూడండి, ఆ తర్వాత నిఫ్టీ గురించి. సో 17,938 దగ్గర క్లోజ్ అయింది. సో మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. 18,000 అనేది రౌండ్ నెంబరు. 18,000 పైన ఉన్నసేపు బై, 18,000 దిగితే సెల్. సో ఇట్లా చేయొద్దని చెప్పాను. సో 18,000 పైన సెల్ ఆఫ్ చేశారు, 18,000 దిగినాక కవర్ చేశారు. ఆ ట్రేడ్ మీరు ఎర్లీ మార్నింగ్ అబ్జర్వ్ చేసే ఉంటారు, రైట్. ఆ తర్వాత ఆర్డర్స్ క్లియర్ అయిన తర్వాత ఓవరాల్గా ఫాల్ డౌన్ వచ్చింది. 17,938 దగ్గర క్లోజ్ అయిందనమాట. రౌండ్ నెంబర్ని బేస్ చేసుకొని రౌండ్ నెంబర్ పైన బై, రౌండ్ నెంబర్ కింద సెల్ ఎప్పుడు చేయొద్దు. ఇనిషియల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే రౌండ్ నెంబర్ పైన సెల్, రౌండ్ నెంబర్ కింద బై చేస్తారు. సో మనకి అగైనెస్ట్గా వెళ్తే తప్ప వాళ్ళకి బల్క్లో ఆర్డర్స్ అనేవి ఫిల్ అవ్వు అనమాట. అందువల్ల మనం స్టాప్ లాస్లు పెట్టే ఏరియా దగ్గర మాత్రమే వాళ్ళు ఆర్డర్లు అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటారనమాట. సెల్ ఆర్డర్లు కానీ బై ఆర్డర్లు కానీ ఫిల్ చేసుకోవాలి అని అంటే కనుక మన స్టాప్ లాస్లు వాళ్ళకి మెయిన్ అనమాట. అందువల్ల ఏంటంటే రౌండ్ నెంబర్లు బేస్ చేసుకొని ట్రేడ్ చేయొద్దు అని చెప్పి చెప్తాను. ఓవరాల్గా మనం నిన్న అనుకున్నట్లు 17,811, 17,654 ఈ లెవెల్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ లెవెల్లో మాత్రం షార్ట్ సెల్ చేయొద్దు. సో గ్లోబల్ వ్యూస్ టూ మచ్ నెగిటివ్ ఉంటే కనుక ఈ జోన్లో లోయర్ లైన్లో బై చేసుకొని స్టాప్ లాస్ అనేది ఒక 30 పాయింట్స్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు అని చెప్తాను. ఏదైనా కానీ ఈ లెవెల్లో, ఈ పర్టికులర్ లెవెల్ 17,811 స్పాటు, 17,654 స్పాటు, ఈ లెవెల్లో ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ సెల్ చేయొద్దు, డేంజరస్ అని చెప్పి మరీ చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించి. చూడండి, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి. బ్యాంక్ నిఫ్టీలో కూడా 37,728 స్పాట్, అలాగే 37,042, ఈ 700, 730
ఈ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ సెల్ చేయొద్దు అని చెప్తాను. సో గ్లోబల్ వ్యూస్ టూ మచ్ నెగిటివ్గా ఉంటే ఈ జోన్లో లోయర్ ఎండ్లో బై చేయమని చెప్తాను. షార్ట్ సెల్ అనేది ఈ రేంజ్లో డేంజరస్ అని చెప్పి మరీ చెప్తాను. కాబట్టి టెంపరీగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ఇచ్చిన లెవెల్స్ నుంచి. సో కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ సంబంధించిన స్పాట్ లెవెల్స్. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చిన ఏదైనా ఫార్మా కంపెనీ లో పీఈలో ఉండి టెంపరీ ఇష్యూలో ఉంటే కనుక కామెంట్ చేయండి, దాన్ని ఒకసారి స్కాన్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం.